హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇదొక కుకింగ్ వీడియో. ఆల్రెడీ నిన్న మన ఛానల్లో పచ్చి రొయ్యలను ఎలా క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేస్తే కర్రీ నీసు వాసన రాకుండా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. అయితే అలా క్లీన్ చేసుకున్నటువంటి పచ్చి రొయ్యలను ఈరోజు కర్రీగా ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నా. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మొదటిగా ఒక చిన్న దాకని తీసుకుని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి. ఆయిల్ కొద్దిగా మరుగుతుంది అన్న టైంలో దాంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేశాను. పసుపుని వేసిన తర్వాత ఆ పసుపు ఆయిల్ ఆ రెండు కూడా మరుగుతున్నట్లు అనిపించిన తర్వాత దాంట్లో పచ్చి రొయ్యలను యాడ్ చేస్తున్నాను. మీలో చాలా మందికి కూడా ఈ రొయ్యలను ఫ్రై చేస్తే ఇష్టం ఉండదండి. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా. నేను ఏ రకంగా ప్రిపేర్ చేస్తానో, మా ఇంట్లో ఎలా వండితే ఇష్టమో ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నా. ఒకవేళ మీకు గనక ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు నార్మల్గా కూడా కర్రీని ప్రిపేర్ చేయొచ్చు. అది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా రొయ్యలు అనేవి ఉడుకుతూ ఉంటాయి. దాదాపుగా కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుందండి. రొయ్యలను క్లీన్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఫ్రై చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. నిజం చెప్పాలంటే రొయ్యల కూరని ప్రిపేర్ చేయాలంటే దానికి ఎక్కువ టైం ఉన్నప్పుడు మాత్రం మీరు ట్రై చేయండి. తక్కువ టైం ఉన్నప్పుడు ట్రై చేస్తే మాత్రం కన్ఫామ్గా ఫెయిల్ అయిపోద్ది. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, కానీ నార్మల్గా ఇప్పుడే స్టార్టింగ్ పర్సన్ అయితే మీరు కొద్దిగా ఎక్కువ టైం ఉన్నప్పుడు మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేస్తే మీకు చాలా క్లీన్గా, నీట్గా, రుచిగా కూడా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ రొయ్యలు ఎంతసేపు వేయించాలి అంటే మనము రొయ్యల్ని వేసేటప్పుడు రొయ్యలకి ఆటోమేటిక్గా వాటర్ ఉంటుంది కదండి. ఆ వాటర్ మొత్తం ముక్కలు అబ్జర్వ్ చేసుకుని ఆయిల్, రొయ్యలు రెండు కూడా సెపరేట్ అయిపోతాయి. మీకు ఒక్కసారి కనుక కర్రీ ప్రిపేర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఈ వీడియో ఫుల్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే రొయ్యలు ఆ తర్వాత ఆయిల్ సెపరేట్గా ఉన్నట్టుండి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పటి వరకు రొయ్యలు, ఆయిల్, వాటర్ మిక్స్ అయినట్టుండి ఈ వీడియోని కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్దండి. మీకు అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొంచెం కూడా మిస్ కాకుండా ప్రతిదీ అలా చూపించడం జరిగింది. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా ఫస్ట్ ఏంటంటే ఆయిల్ తర్వాత ముక్కలు సెపరేట్ అయిపోతాయి, కొద్దిగా అడుగట్టినట్టు ఉంటుందండి. అదే మీకు ఇంకా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. అలాగే కింద అడుగంటిన తర్వాత ఫస్ట్ ఈ ముక్కలన్నింటినీ కూడా ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడనివ్వకూడదండి. అలా చేసిన తర్వాత ఇప్పుడు రొయ్యలన్నిటిని కూడా ఒక చిన్న ప్లేట్లో తీసుకోవాలి. నేను ఏ రకంగా చేస్తున్నాను ఏంటనేది ప్రతిదీ కూడా మీకు చూపించడం జరిగింది. మీరు అడుగు పడుతుందని చెప్పి మీరేం కంగారు పడొద్దు, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అడుగు పడుతుందండి. అడుగు పెట్టిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ అది సెపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఒక గిన్నెలో తీసేసిన తర్వాత నార్మల్ అయితే ఇదే గిన్నెలో మనం కర్రీ ప్రిపేర్ చేయాలి. అయితే కొంతమందికి ఏంటంటే అడుగు పట్టింది కదా, మళ్ళీ దానివల్ల ఆ కర్రీ మొత్తం అలానే ఉంటుంది అనుకుంటారు. నేను మాత్రం దీంట్లోనే వండేస్తున్నాను. ఒకవేళ మీకు ఇబ్బంది కనిపిస్తే సెపరేట్ గిన్నె తీసుకుని ఈ ఆయిల్ అందులో వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఎందుకంటే రొయ్యలను ఫ్రై చేసిన ఆయిల్లో మిగిలినవన్నీ ఫ్రై చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు కావాలంటే ఇదే గిన్నెలో తీసుకోవచ్చు, లేదంటే ఒక సెపరేట్ గిన్నెలో అయినా మీరు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లోనే బిర్యానీ సరుకుల్లో 2 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, దాంతోపాటుగా ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క వేసానండి. మీకు ఒకవేళ ఘాటు ఎక్కువగా వద్దు అంటే ఇవి స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా ఒకవేళ ఘాటు కావాలంటే వేసుకోవచ్చు. లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో సన్నగా తిరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇలాంటి నాన్ వెజ్ కర్రీ వండినా కొద్దిగా పచ్చిమిర్చి అనేవి 3 నుంచి 4 వరకు, లేదంటే 4 నుంచి 5 వరకు యూజ్ చేసినా ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే కారం కంటే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే కూర టేస్టీగా ఉంటుంది. కారం వేస్తే కారం వాసన వస్తుంది. అది పచ్చిమిర్చి వేస్తే దానిలో ఉన్నటువంటి ఆ పవరు ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 3 ఫ్రై అయిన తర్వాత సన్నగా తిరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయనైతే నేను అందులో యాడ్ చేస్తున్నా. ఉల్లిపాయ కూడా ఎక్కువ, ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కానీ గ్రేవీ ఎక్కువ కావాలని ఉల్లిపాయలు వేస్తే ఇంకా స్వీట్ అయిపోతుందండి. కాబట్టి తక్కువగా వేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే పచ్చిమిర్చి ఇంకొకటి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. స్వీట్ని కంట్రోల్ చేయాల్సింది కారమే కదండి, కాబట్టి ఉల్లిపాయ స్వీట్గా ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే పచ్చిమిర్చి ఇంకొకటి యాడ్ చేస్తే
అదంతా కూడా కొద్దిగా కారంగా ఉన్నట్టు ఉంటుంది, స్వీట్ తగ్గి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను. మరలా పసుపు యాడ్ చేసిన తర్వాత మరలా ఒకసారి కలిగి త్రిప్పాను. ఇప్పుడు మొత్తం ఈ మూడు కూడా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉంచాను. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా వచ్చిన తర్వాత దీంట్లో నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో యాడ్ చేస్తున్నా. ఇది నేను హోమ్ మేడ్ ప్రిపేర్ చేస్తానండి. మన ఛానల్లో ఆల్రెడీ ఆ వీడియో పెట్టడం అయితే జరిగింది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటుగా ఇప్పుడు నేను ఒక టమాటాని, కొద్దిగా పెద్ద సైజులో ఉన్న టమాటాని యాడ్ చేయడం జరిగింది. కొంతమంది అయితే టమాటాని జ్యూస్ కింద చేసి మిక్సీ పట్టేసి దాన్ని యాడ్ చేస్తారు. నాకు మరీ అంత గ్రేవీ ఇష్టం ఉండదు కాబట్టి నేను ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసా. ఇప్పుడు ఈ మూడు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత ఒక్కొక్కరికి ఒక ప్రాసెస్ చేస్తారు. ఏంటంటే కొంతమంది అయితే రొయ్యలను ఇందులోనే యాడ్ చేస్తారు, కొంతమంది అయితే వాటర్ని కలిపిన తర్వాత, అంటే ఉప్పు కారం వాటర్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు రొయ్యలు వేస్తారు. మీకు ఏ ప్రాసెస్ బాగుంటే అలా చేయొచ్చు. నేను మాత్రం ముందు ఉప్పు కారం వేసేసిన తర్వాత అప్పుడు రొయ్యలు వేస్తాను. చూసారు కదా, కొద్దిగా సాల్ట్, మీకు ఉప్పు అవైలబుల్గా ఉంటే ఉప్పు వేసుకోండి. నేను సాల్ట్ వేస్తున్నా. దీని తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసాను. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా, పైగా మాది కొత్త కారం అండి, అందుకని చెప్పేసి నేనైతే 1.5 వేసాను. ఒకవేళ మీకు ఘాటు ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు, ఘాటు తక్కువగా కావాలంటే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను. ఒక 2-3 మినిట్స్ కర్రీ అనేది లైట్గా మొత్తం అన్ని ఉడికిన తర్వాత దాంట్లో నేనైతే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలను అందులో యాడ్ చేస్తున్నా. చూసారు కదా, నేను చేసే ప్రాసెస్ అయితే ఇది. మీరు ఇలానే చేయాలని అయితే లేదు, మీకు ఎలా వచ్చో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకే వచ్చో నేను చెప్పట్లేదు, నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నా, అంతే ఫ్రెండ్స్. చూసారు కదా, కర్రీ అయితే ఉడుకుతుంది. స్మెల్ అయితే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. ఇంకో 5 మినిట్స్లో దించేస్తాం అనగా ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇంకొక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. ధనియాల పౌడరు లేదంటే గరం మసాలా మీకు అవైలబుల్గా లేకపోతే, గరం మసాలా అవైలబుల్గా ఉన్నా లేకపోయినా ధనియాల పౌడర్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 5 మినిట్స్ అలానే ఉడికిస్తే ఈ మసాలాలన్నీ కూడా దానికి పడతాయండి. అప్పుడు మనం ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. నార్మల్గా అయితే అందరూ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కారం వేసే ముందు ఇది వేసేస్తారు. నా వరకు ఏంటంటే అలా వేస్తే కూర చేదవుతుందని నేనైతే రొయ్యల కూరని ఈ రకంగా ప్రిపేర్ చేస్తాను. అసలు కర్రీ అయితే చాలా బాగుందండి. మా హస్బెండ్కి పెట్టాను, చాలా ఇష్టంగా తిన్నారు. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటాను కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి, అంతే తప్ప దయచేసి నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దండి. నేను రొయ్యల కూర వండడం రాని వాళ్ళ కోసం మాత్రమే సెపరేట్గా చెప్పడం జరిగింది. వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి స్కిప్ చేసేయండి. చూసారు కదా, నేనైతే అన్నం కూడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు 2 కలిసి మా హస్బెండ్ పెడుతున్నాను, చూడండి ఎలా తింటున్నారు. స్వయంగా మన చేతులతో భర్తకు పెడితే ఆ సంతోషమే వేరు కదండి. చాలా ఇష్టంగా తిన్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాంతోపాటు మీకు షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.